హైదరాబాద్ ఫిల్మ్ ఛాంబర్లో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు కొనసాగుతున్నాయి. సాధారణ ఎన్నికల మాదిరిగానే మా ఎన్నికలు కూడా రసవత్తరంగా సాగుతున్నాయి. మధ్యాహ్నం 2 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. గతంలో రాజేంద్ర ప్రసాద్, జయసుధులు మా పీఠం దక్కించుకునేందుకు పోటీ పడగా విమర్శలు ప్రతి విమర్శలతో హోరెత్తించారు. ఇప్పుడు శివాజీ రాజా, నరేష్లు ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటూ నాటి పరిస్థితులను గుర్తు చేస్తున్నారు. మా పీఠం దక్కించుకునేందుకు పోటీ పడుతున్నారు. నరేష్, శివాజీ రాజా ప్యానెల్స్లో ఎవరు గెలుస్తారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. దాదాపు 745 మంది మూవీ ఆర్టిస్టులు ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. నరేష్ ప్యానెల్కి నాగబాబు, మహేష్ బాబు, జీవిత, రాజశేఖర్ వంటి స్టార్స్ సపోర్ట్ చేస్తున్నారు. వైస్ ప్రెసిడెంట్ పదవి కోసం నటి హేమ ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్నారు. శివాజీ రాజా తరఫున మా ప్యానెల్ బరిలో 25 మంది సభ్యులు ఉండగా నరేష్ ప్యానెల్ బరిలో 23 మంది సభ్యులు ఉన్నారు. సాయంత్రం 5 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. రాత్రి 7 గంటల్లోగా పూర్తి స్థాయి ఫలితాలు వెలువడే అవకాశం ఉంది. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. ఎన్నికల్లో ఎవరు ప్రెసిడెంట్గా ఎన్నికైనా ఆర్టిస్ట్ వెల్ఫేర్ కోసం పనిచేయాలని కోరుకుంటున్నామన్నారు సినీ నటులు. ఇండస్ట్రీ 2 వర్గాలుగా చీలిపోలేదని, ఎన్నికల తర్వాత అందరూ ఒకటిగానే ఉంటామని చెప్తున్నారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎలక్షన్స్పై మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. ఫిల్మ్ ఇండస్ట్రీలో అధ్యక్ష పదవికి ఎన్నికలు జరుగుతున్నాయి. వాళ్ళు ఉదయం నుంచి కూడా ప్రతి ఒక్కరు వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ప్రస్తుతం మనతో పాటు నటి ఝాన్సీ గారు ఉన్నారు. ఎస్ ఝాన్సీ గారు, మీకు తెలిసిందే ఇప్పుడు ఇండస్ట్రీలో అయితే ఎలక్షన్స్ ఫీవర్ అనేది పట్టుకుంది. ఒక టాక్ నడుస్తుందని, అంటే ఇండస్ట్రీ 2 వర్గాలుగా చీలిపోయింది అని మీరేం చెప్తారు? అంటే పోటీ లేకుండా ఏది ఉండదండి. పోటీ ఉండాలి, చీలిక కాదు. ఇప్పుడే నేను మాట్లాడుతూ వస్తున్నాను, అది చీలిక కాదు. ఎప్పుడైనా సరే ఏకపక్షంగా ఎందుకు ఉండాలి? ఏదైనా సరే స్పర్ధయా వర్ధతే విద్య అంటారు. పోటీ ఉండాలి, అండ్ ఐ బిలీవ్ ఇన్ దట్. అయితే కాసేపు క్రితమే జేడి చక్రవర్తి గారు తన ఓటును కాస్ట్ చేశారు. మరి అడిగి తెలుసుకుందాం. ఐ డెఫినెట్లీ హ్యావ్ నేను చాలా బెస్ట్, బెటర్, ఎక్స్ట్రాడినరీ, ఫెంటాస్టిక్, సూపర్ ప్యానెల్కి వేసాను. సో నేను వేసిన ప్యానెల్ ఖచ్చితంగా గెలుస్తుంది. మీరు గెలిచిన తర్వాత ఏ ప్యానెల్ గెలిచిందో అప్పుడు మళ్ళీ నా దగ్గర రండి. ఎందుకు గెలిచిందో దాని గురించి నేను మీకు డీటెయిల్గా చెప్తాను. వెరీ క్లవర్ ఆన్సర్ సార్. ఏమండి, ఇప్పుడు నేను చాలా ఇంటెలిజెంట్గానే చెప్పాను అని ముందరే చెప్పాను. సో అఫ్కోర్స్ యాక్టర్ని కదా. అండ్ ఇంకోటండి, ఇప్పుడు ఏ ప్యానెల్ వచ్చినా ఇది కేవలం ఎవరికి అర్థం కాని విషయం ఏంటంటే మా యూనియన్కి సంబంధించిన విషయమే తప్ప తద్వారా బయట వాళ్ళకి దీనివల్ల లాభం లేదు, బయట వాళ్ళకి నష్టం లేదు. ఇది మా మధ్యన జరిగే ఎలక్షనే కనుక ఎవరు గెలిచినా మంచి జరుగుతుంది. అండ్ మే ద బెస్ట్ మ్యాన్ విన్. ఓకే. అండ్ అలాగే లాస్ట్ టైం రాజేంద్ర ప్రసాద్ గారి ప్యానెల్ ఉన్నప్పుడు అంటే ఇంత పెద్ద ఎత్తున ఈ రచ్చ అన్నది జరగలేదు. బట్ ఫర్ ది ఫస్ట్ టైం అనుకుంటాను, అంటే ఈ విధంగా ఫిల్మ్ ఇండస్ట్రీ 2గా చీలిపోయింది. మేనిఫెస్టోలు ప్రకటించేస్తున్నారు, హామీలు గుప్పిస్తున్నారు, అంటే ఏదో ఒక పొలిటికల్ డ్రామా లాగా మొత్తం అయిపోయింది. అసలు ఎందుకని? ఆ రీజన్ ఏంటి? మేనిఫెస్టోస్ మాట్లాడుకుంటున్నారు, దానివల్ల జరిగిన చిన్న గొడవని పెద్ద రప్చర్ అయింది. ఫైన్ అండి, రావాల్సిన అటెన్షన్ వచ్చింది. సో ఐ డోంట్ థింక్, ఇందాక నేను చెప్పినట్టు లోపల మీరు అట్మాస్ఫియర్ చూస్తే కంప్లీట్లీ కాంట్రాస్ట్లో ఉంది. శివాజీ గారు, ఇందాక నేను వేరే ఛానల్ చెప్పినట్టు, శివాజీ గారు రాజశేఖర్ని యూ వాంట్ కోకోనట్ వాటర్ అని అడుగుతున్నాడు, నీకు మంచినీళ్ళు కావాలని అడుగుతున్నారు. ఇక్కడ మీరు ఎక్స్పెక్ట్ చేసిన గొడవలు అక్కడ ఏం జరగట్లేదు. నేను ఇంకా ఇప్పుడు యుద్ధాలన్నీ చేయాలేమో అని రెడీగా వచ్చా. అబ్సల్యూట్లీ ఇట్స్ కంప్లీట్లీ కూల్ అండ్ గోయింగ్ వెరీ గుడ్. ఎస్, థ్యాంక్ యూ. సో ఇది జేడి చక్రవర్తి గారు చెప్పారు. కాసేపు క్రితమే ఆయన తన ఓటును కాస్ట్ చేయడం జరిగింది. సో ఏ ప్యానెల్ గెలిచినా, ఎవరు ప్రెసిడెంట్గా ఎలక్ట్ అయినా సరే ఖచ్చితంగా మంచి జరుగుతుంది. ది బెస్ట్ పర్సన్ ఎలక్ట్ అవుతారు. కాకపోతే మీడియాలో చెప్తున్నట్లు ఇక్కడ పెద్ద కాంట్రవర్సీస్ కానీ లేకపోతే పెద్ద పెద్ద ఇష్యూస్ కానీ ఏమీ జరగట్లేదు. అంతా కూల్గా, ఇన్ ఎ కూల్ వే ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ ఆన్. సో నథింగ్ టు వరీ అని చెప్పేసి జేడి చక్రవర్తి గారు చెప్తున్నారు. సో ఇవాళ తేలిపోతోంది మరి శివాజీ రాజా ప్రెసిడెంట్గా ఎలక్ట్ అవుతారా లేకపోతే నరేష్ ప్రెసిడెంట్గా ఎలక్ట్ అవుతారా అన్నది ఇవాళ మరి కాసేపట్లో తేలిపోతోంది. సో ఇది ఓవరాల్ గా ఫిల్మ్ ఛాంబర్లో నెలకొన్న పరిస్థితి. కెమెరామెన్ రవితో హరీష్ షా, 10 టీవీ, హైదరాబాద్. గత టర్మ్లో శివాజీ రాజాను దీవించి ప్రెసిడెంట్ను చేశామని, కానీ ఆ టర్మ్లో జరిగిన కొన్ని సంఘటనలు నచ్చలేదని సీనియర్ నటుడు, మా అధ్యక్ష పదవి అభ్యర్థిగా నిలిచిన నరేష్ అన్నారు. అంతేకాకుండా ఎన్నో అవమానాలు పడ్డామని, అందుకే తాను అధ్యక్ష పదవిలో నిలవాల్సి వచ్చిందని చెప్పారు.
లాస్ట్ టర్మ్లో నేను శివాజీని నువ్వు ఉండని, నేను సీనియర్ అయినా నువ్వే ఉండమ్మా అని మనస్ఫూర్తిగా దీవించి అతన్ని బ్లెస్ చేసి నేను అతన్ని ప్రెసిడెంట్ చేశాను. మా వర్గం అందరు కలిసి చేశాం. ఒక టర్మ్ చేశాం, జరిగిన కొన్ని నచ్చలేదు, కొన్ని కాంట్రవర్సీస్ మనస్తాపాలు తెచ్చినాయి. డిక్టేటర్షిప్, గ్రూపిజం, కొన్ని చెప్పరానివి చెప్పలేనివి కూడా నేను చెప్పలేని, ఇప్పుడు తర్వాత మాట్లాడుతాను, అవన్నీ జరిగినాయి. అవమానాలు పడ్డాం. 25 సంవత్సరాల సిల్వర్ జూబ్లీ బాగా జరగాలన్నాం. అయిపోయింది టర్మ్. ఇచ్చిన మాట ప్రకారం ఒక్కొక్క టర్మే చేయాలి అని అందరం అనుకున్నాం. నాగబాబు గారికి హ్యాట్స్ ఆఫ్. ముందు వచ్చి ఒక టర్మ్ ఒకళ్ళు ఉండాలని చెప్పినందుకు థ్యాంక్స్. చిరంజీవి గారు న్యూట్రల్గా ఉండి పెద్ద ఆయన, కుటుంబానికి పెద్దగా అందరినీ దీవించి పంపించాడు ఆయన. సూపర్ స్టార్ కృష్ణ గారు, కృష్ణంరాజు గారు, మోహన్ బాబు గారు, అందరూ కూడా పెద్దలందరూ, బాలకృష్ణ గారు అందరూ కూడా ఒక మంచి సదుద్దేశంతోనే ఫ్రెండ్లీ కంటెస్ట్తో ఈ ఎలక్షన్ చేయండి అన్నారు. అదే చేస్తున్నాం. క్యాంపెయిన్లో కొన్ని చాలా బ్యాడ్ వచ్చినాయి. మేము బాధపడలేదు. మేము డెవలప్మెంట్ కోసం ఉన్నాం. ఒక అద్భుతమైన ప్యానెల్ తీసుకున్నాం. మేనిఫెస్టోతో వస్తున్నాం. ఆల్రెడీ నేను వెల్ఫేర్ కమిటీ చైర్మన్గా నేను చేసినటువంటి కార్యక్రమాలు, పెన్షన్స్ కానీ, వాహనాలు కానీ, అవకాశాలు కానీ, ఇవన్నీ అందరికీ తెలిసి చెప్పేశాను. అభివృద్ధి కార్యక్రమాలు కాబట్టి ఇవాళ ఓటింగ్ జరుగుతుంది. అందరూ కుటుంబమే, కానీ లీడర్షిప్ కరెక్ట్గా ఉండాలనేది మా అభిప్రాయం. అందరూ ఇండస్ట్రీ, మేము 900 మంది అభిప్రాయం. ఎటువంటి కాంట్రవర్సీ లేకుండా ఒక మంచి కార్యక్రమంతో సెలబ్రిటీస్, ఆర్టిస్టులు అందరూ కలిసి ముందుకెళ్లాలని ఒక ప్రయత్నమే ఈ ఎన్నికలు. తెలుగు చిత్ర పరిశ్రమలో మహిళా ఆర్టిస్టుల తరఫున పోరాడేందుకు తాను పోటీలో పాల్గొంటున్నానని నటి కరాటే కళ్యాణి తెలిపారు. తాను ఖచ్చితంగా గెలుస్తాననే నమ్మకం ఉందని, ఒకవేళ గెలవలేకపోయినా మహిళల రక్షణ కోసం పోరాడతానని ఆమె స్పష్టం చేశారు. మా అసోసియేషన్ ఎలక్షన్స్ చాలా ప్రెస్టీజియస్గా జరుగుతాయి, మీ అందరికీ తెలుసు. ఇంతకుముందు మనం చూసాము, చేస్తున్నారు వాళ్ళు కూడా. ఇంతకుముందు బాగానే చేశారు, కానీ ఇప్పుడు కొత్త మార్పు కోరి మేమందరం కూడా కంటెస్ట్ చేస్తున్నాం. నరేష్ గారి ప్యానల్లో ఈసీగా నేను పోటీ చేస్తున్నాను. కాబట్టి ఏంటంటే ఆడవాళ్ళ కోసం ఒక ప్రత్యేకమైన ఉమెన్ ప్రొటెక్షన్ సెల్ కావాలి, షీ టీమ్ కావాలి. అది వస్తుందనే ఉద్దేశంతో నేను ఇందులో కంటెస్ట్ చేస్తున్నాను. దానికోసమే పోటీ చేస్తున్నాను. ఎందుకంటే ఆడవాళ్ళు అంటే మేము ముందు వెళ్తాం. ఎక్కడైనా సరే మన ఇండస్ట్రీ తరఫున వాయిస్ ఇస్తూ ఉంటాను ఎప్పుడు నేను. కాబట్టి అది ఎప్పటికీ ఉంటుంది. గెలిచినా గెలవకపోయినా ఉంటుంది, కానీ గెలవాలని ఆశయంతో ఉన్నాం. గెలిస్తే ఇంకొంచెం మంచి చేద్దామని. కాబట్టి నరేష్ గారు ప్యానెల్ గెలిస్తే మేము చాలా ఎజెండాతో ఉన్నాం. చాలా క్లియర్ ఎజెండా ఉంది మాకు. ఆ ఎజెండాతో మేము గెలుస్తామని అనుకుంటున్నాను. ఖచ్చితంగా గెలవాలని మీ అందరూ కూడా విష్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. మా ఎలక్షన్స్ జరుగుతుండటం పండుగ వాతావరణంలాగా ఉందని చెప్పారు నటుడు జోగి కృష్ణంరాజు. ఈ రెండు ప్యానెల్స్లో ఏది గెలిచినా అందరూ కలిసిమెలిసి ఉంటారని, ఇందులో ఎలాంటి రాజకీయాలు లేవని ఆయన తెలిపారు. ఎలక్షన్ జరుగుతుందంటే మా సభ్యులందరికీ ఒక పండగ లాంటిది. ఒక రెండు వర్గాలు మీరు పోటీ చేస్తున్నా సరే, ఏ వర్గం గెలిచినా మిగతా వర్గం గెలిచిన వర్గానికి సపోర్ట్ చేస్తారు. ఇది మా అభ్యున్నతిగా తప్పించి ఇందులో రాజకీయాలు గట్ట ఏమి లేవు. మిగతా టెన్షన్ పడాల్సిన అవసరం కూడా లేదు. ఎవరు గెలిచినా మాకే బాగు చేయడానికి తప్పించి ఇంక వేరే. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు రసవత్రంగా జరుగుతున్నాయి. మధ్యాహ్నం 2 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. ఇప్పటికే నటీనటులు ఫిలిం ఛాంబర్కు తరలి వస్తున్నారు. అక్కడ తాజా పరిస్థితి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా కొలీగ్ హరీష లైవ్లో డీటెయిల్స్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. హరీష, ఏంటి అక్కడ పరిస్థితి? నటీనటులు ఎవరెవరు వస్తున్నారు? రైట్, థ్యాంక్ యూ. వాళ్ళు ఇవాళ మార్నింగ్ నుంచి ఫిలిం ఛాంబర్లో మా అధ్యక్ష పదవి కోసం ఎలక్షన్స్ అనేవి జరుగుతూనే ఉన్నాయి. ఉదయం 8 o'clockకి ఎలక్షన్స్ స్టార్ట్ అయింది. ప్రతి ఒక్కరు కూడా, అంటే ఇప్పటి వరకు దాదాపుగా 250 మెంబర్స్, సినీ మెంబర్స్ తమ ఓట్ను కాస్ట్ చేసుకునేందుకు ఇక్కడికి వచ్చారు. తమ ఓట్ కాస్ట్ చేసుకుని వెళ్ళిపోవడం కూడా జరిగింది. అయితే ఇంకా చాలా మంది సినీ ప్రముఖులు ఇక్కడికి రావాల్సి ఉంది. మధ్యాహ్నం 2 o'clock వరకు కూడా ఈ ఎలక్షన్స్ అనేవి జరుగుతూనే ఉంటాయి. సాయంత్రం అరౌండ్ 5 o'clock, 5 to 6 ఆ మధ్యలో రిజల్ట్ అనేది తేలిపోబోతోంది. అయితే ప్రధానంగా అధ్యక్ష
పదవి రేసులో మాత్రం సీనియర్ నటుడు నరేష్, అలాగే మరోవైపు శివాజీ రాజా, ఈ ఇద్దరు ప్యానెల్స్ అంటే ఒక ట్రాక్ అయితే బలంగా నడుస్తోంది. ఫిల్మ్ ఇండస్ట్రీ 2 వర్గాలుగా చీలిపోయింది. శివాజీ రాజా ప్యానెల్ ఒకవైపు, నరేష్ ప్యానెల్ ఒకవైపుగా ఫిల్మ్ ఇండస్ట్రీ చీలిపోయింది అన్న వాదన నడుస్తుంది. అయితే ఒక స్నేహపూర్వక పోటీ అన్నది నెలకొంది. మా మధ్య అలాంటి విభేదాలు ఏమీ లేవు, పోటీ లాంటిది ఏం లేదు, మీడియా అనవసరంగా ఇటువంటి రాద్ధాంతం చేస్తుందని పైకి చెప్తున్నప్పటికీ కూడా లోపల మాత్రం ఆ మనస్పర్ధాలు మాకెంతో బాధను కలిగిస్తున్నాయి, అందుకే నేను పోటీ చేస్తానంటే ఇలాంటి మాటలు మనం వింటూనే ఉన్నాము. అయితే ఇది గత కొన్ని రోజులుగా కూడా ఫిల్మ్ ఇండస్ట్రీలో ఈ చర్చ అనేది నడుస్తూనే ఉంది. పోటాపోటీగా అంటే నువ్వా నేనా అన్నట్లుగా పోటీ అనేది నెలకొంది. గత కొన్ని రోజులుగా ఈ క్యాంపెయిన్ అనేది స్టార్ట్ అయింది. సినీ ప్రముఖులు అంటే పెద్ద పెద్ద వాళ్ళందరి వద్దకు వెళ్లి ఈ 2 ప్యానెల్ మెంబర్స్ కూడా కలవరం జరిగింది. మాకే ఓటు వేయాలంటూ కూడా వాళ్ళు తమ మద్దతును కూడా కూడగట్టుకునే ప్రయత్నాలు కూడా చాలా ముమ్మరంగానే చేశారు. అయితే ప్రధానంగా చెప్పాలంటే ఈసారి ఒక ఫ్రెష్ ప్యానెల్, అందరినీ ఒక కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వాలంటూ కూడా నరేష్ ప్యానెల్ ఉంది. ప్రెసిడెంట్ గా నరేష్ పోటీ చేస్తూ ఉంటే ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ గా రాజశేఖర్, అలాగే జనరల్ సెక్రటరీగా జీవిత పోటీ చేస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా అంటే సినీ ప్రముఖులు చేరుకుంటూ ఉన్నారు, తమ ఓటును కాస్ట్ చేసుకునేందుకు ఇక్కడికైతే వస్తూ ఉండడం నెలకొంది. రైట్, మనతో మాట్లాడేందుకు సార్ ఉన్నారు. కాంటెస్ట్లు ఉన్నారని చూసి మీరు చెప్పకుండా మీకు ఓటేసిన, ఎందుకంటే మీ మీద అభిమానం. సో చెప్పండి, అంటే ప్రెసెంట్ జరుగుతున్న మొత్తం ఎన్విరాన్మెంట్ సంబంధించి మీరేం చెప్తారు? అంటే 800 అసోసియేషన్ ఇది, సో దానికి అంత పెద్ద హడావిడి కరెక్ట్ కాదేమోనని నా ఫీలింగ్. అలాగే ఎవరికి నచ్చితే వాళ్ళు ఇక్కడ సేవ చేయడానికి వచ్చారే తప్ప ఏది సొంతం చేసుకోవడానికి రాలేదు. పైగా అందరూ కూడా ఇనఫ్ పీపుల్, దే ఆర్ వెల్ ఎస్టాబ్లిష్డ్ పీపుల్, దే వాంట్ టు డూ సంథింగ్. సో దానికి ఏదో సేవ చేద్దాము, ఒక అసోసియేషన్ ఉంది కదా అనుకున్న దానికి ఎవరికి అవకాశం ఇస్తే వాళ్ళు సేవ చేస్తారు. అటు వాళ్ళన్నా చేస్తారు, ఇటు వీళ్ళన్నా చేస్తారు, ఎవరైనా చేస్తారు. అందుకని సో ఇక ఈ రోజుకి వచ్చేసిన తర్వాత ఇవాళే కదా, సో వాళ్ళకి నచ్చిన వాళ్ళు సెలెక్ట్ చేస్తారు. వాళ్ళు ఎవరైనప్పటికీ కూడా మనస్ఫూర్తిగా అసోసియేషన్కి సేవ చేస్తారు. సార్ అలాగే అంటే ఎప్పుడు కూడా ఎలక్షన్స్ జరిగినప్పుడు అంటే మా ఇండస్ట్రీలో ఇలాంటి ఒక పెద్ద ఎత్తున రచ్చ అన్నది ఎప్పుడూ జరగలేదు. బట్ ఈసారి మాత్రం ఏదో 2గా చీలిపోయింది. మేనిఫెస్టోలు ప్రకటించేస్తున్నారు అంటే పెద్ద పెద్ద వర్డ్స్, ఏదో పొలిటికల్ ఎలక్షన్స్ జరుగుతున్నట్లు అలాంటి ఫీవర్ అన్నది కనిపిస్తుంది. దేనికి మిస్అండర్స్టాండింగ్ అనేది ఎందుకు వచ్చిందంటారు? ఇంత పెద్ద ఎత్తున ఈ ఎలక్షన్స్ కంటెస్ట్ చేయడానికి రీజన్ ఏమంటారు? ఇప్పటి వరకు ఎవరి ఒపీనియన్స్ వాళ్ళు చెప్పుకుంటూ వెళ్ళారు కదా, సో ఐ డోంట్ వాంట్ టు గో ఇన్ టు ద డీప్. సో వాట్ ఎవర్ ఇట్ మే బి, వాళ్ళు ఈ రోజుకి వచ్చేసింది కాబట్టి ఎవరు సెలెక్ట్ చేసుకుంటే వాళ్ళు ఆ అసోసియేషన్కి చిత్తశుద్ధిగా పనిచేస్తారు, ఇంత మాత్రం చెప్పగలుగుతాను. థ్యాంక్ యూ సార్. సో ఇది ఎస్వి కృష్ణారెడ్డి గారు చెప్పారు. అంటే మనం చూడొచ్చు వల్లి ఏదో 2019 ఒక ఎలక్షన్స్ ఇయర్ గానే మనం చెప్పుకోవాలంటే సాధారణ ఎన్నికలకి ఎలాంటి పొలిటికల్ ఫీవర్ కనిపిస్తుందో ఇప్పుడు ఎగ్జాక్ట్ గా ఈ సినీ ఇండస్ట్రీలో అలాంటి సినీ ఫీవరే కనిపిస్తుంది. అంటే ఒక కొట్లాట అన్నది జరుగుతుందని మనం చెప్పుకోవాలి. ఉదయం నుంచి కూడా చాలా మంది ఇక్కడికి చేరుకున్నారు. బట్ ఇంకా సినీ ఇండస్ట్రీకి సంబంధించిన పెద్ద వాళ్ళు చేరుకోవాల్సి ఉంది. రైట్, ఇంకా ఎలక్షన్స్ అయితే జరుగుతూనే ఉన్నాయి. చూడాలి వల్లి ఎంత పర్సెంటేజ్ ఓటింగ్ నమోదవుతుంది, ఎంతమంది ఇక్కడికి చేరుకుంటారన్నది తెలియాల్సి ఉంది. ఓవర్ టు యు వలి. రైట్, థ్యాంక్ యూ హరీష.